ఎలాగున్నారు? బాగున్నారు కదా? మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని నవ్వించడానికి. మనోళ్ళకే కాదండి, అతి తెలివి అనిమల్స్ కూడా ఉంటాయి. ఈరోజు మనం అనిమల్స్ చేసే కొన్ని ఫన్నీ సీన్స్ చూసేద్దాం. మరి నాగరాజ్ అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? అందరికీ చాలా భయమే ఉంటుంది. పొరపాటున కొంచెం ఏదైనా సడన్గా తగిలితే భయపడతాము, ఇదేదో పామేమోనని. కానీ ఇక్కడ ఈయనైనా చూడండి, నాగరాజు తోకను పట్టుకొని లాగడానికి ట్రై చేస్తున్నాడు. అంతే, ఇలా ఒక్కసారిగా నాగరాజు బుస్సుమని మీదికి వచ్చేశాడు. బాబాజీకి ఈ పిల్ల డబ్బులు ఇచ్చి నమస్కరిస్తుంది. బాబాజీ దీనికి రిప్లైగా ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఈ పిల్లకు ఎలా అర్థమైందో చూడండి. ఈ ఇద్దరక్కలు తెగ భయపడుతున్నారు లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే ఈ ఇంటికి బాడీ గార్డ్స్ ఉన్నారు. మరి ధైర్యం చేసి మొత్తానికి లోపలికి వెళ్ళారు. అంతే, రివర్స్లో ఇలా అటాక్ అనేసాయి. అదేంటి ఒకకే వస్తుంది, ఇంకొక యాడ్కెళ్ళింది సీన్. ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. మరి అర్రెర్రే ఇంకొక గోడెక్కేసింది. మరి అర్రెర్రే, ఇదే మరి మిత్రద్రోహం అంటే. అమ్మ ఎంత చక్కగా రెడీ చేసిందో కదా. అరే ఓ పిల్లగాడా, అచ్చం నీ నీడ కప్పలాగే ఉందిలే. వామ్మో, వాట్ ఏ ఎక్సర్సైజ్. కుక్కలు కూడా ఎక్సర్సైజ్ చేసేస్తున్నాయి. మరి ఇది చూడడానికి అచ్చం మట్టిలాగే ఉంది కదా, అందుకే ఈ కుక్కని ఇలా వెళ్ళమన్నారు. అరే నేనెందుకు ఇలా వెళ్తా అని ఇలా ఊపుకుంటూ వెళ్ళింది. అంతే, నీళ్ళలో ఇలా పడి వచ్చింది. రే మిమ్మల్ని నేను వదిలిపెట్టాను రోయ్, నన్నే మోసం చేస్తారా? ఈ కుక్కల్ని చూడండి దేనికోసం కొట్లాడుతున్నాయో. ఈ కుక్కలున్నాయే చాలా తెలివైనవండి బాబోయ్. ఈ కుక్క చూడండి ఎలా తలపైన వాటర్ తీసుకొని వెళ్తుందో. వెరీ స్మార్ట్ కుక్క. అర్రే అచ్చం అమ్మాయిలాగా ఎంత చక్కగా ఉన్నావో. బలిరా బలి సహర బాహుబలి అనే రేంజ్లో ఈ కుక్క చూడండి ఎలా వెళ్తుందో. 2 ఎనిముల మీదకెక్కి ఈ పక్క ఆ పక్క కాలు పెట్టేసేసి ఇలా వెళ్తుంది. మరి రోడ్డు మీద చాలా ఎక్కువగానే నడుచుకుంటూ పోతుంటాయి. ఇలాగ మరి రోడ్డు మధ్యలో అడ్డంగా కూడా అనుకుంటాయి అనుకోండి. ఇక్కడ ఈ కుక్కను చూడండి, ఇంత ట్రాఫిక్లో ఇలా మధ్యలో పనుకుంది. ఎన్ని వెహికల్స్ వస్తున్నా కొంచెం కూడా భయం లేకుండా ఈ పక్క ఆ పక్క తెగ జరుగుతుంది. కానీ మరి ఇక్కడే నిలబడింది. వెహికల్స్ రావడం ఆగిపోతే మళ్ళీ అలాగే పనుకుంది. ఇది నా ప్లేస్, మరి ఇదేంటి ఇక్కడే ఉంటా నేను. ఈ వీడియోను మీరు ఎండ్ వరకు చూసేయండి. మరిన్ని ఫన్నీ సీన్స్ చాలా ఉంటాయి. ఈ వీడియోలో మీరు కొంచెమన్నా నవ్వింటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొత్త వీడియో చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ గొర్రెలు చూడండి ఎలా వెళ్తున్నాయో. ఈ కుక్క తెగ అరుస్తుంది, కానీ చేసే పని మాత్రం ఘోరాతి ఘోరం అనుకోండి. మీరు కూడా చూసేయండి మరి అదేంటో.
ఈ పిల్లి టీవీని కిందేసి సైగ్ ఆగోకుండా ఎలా వెళ్ళి దాక్కుందో చూడండి. మరి ఈ కుక్క నా మీదికి ఆడొచ్చారో నన్ను కిటికీలోంచి దూకేసింది. దొరికింది ఈ కుక్క, తప్పించుకున్నాలే అని పిల్లి తెగ నవ్వేస్తుంది. ఎలుకలున్నాయే దేనికి బొక్కెడదామా అని ఉంటాయి. వైర్లను కొరికేస్తాయి, డ్రెస్సులకు ఇలా బొక్కెడతాయి. అంతేకాదండి బాబోయ్, ఇలా స్నానం చేసే ఎలుకలు కూడా ఉన్నాయండి. కాలం మారింది గురు, అన్నీ అప్డేట్ అవుతున్నాయి ఇలా అనిమల్స్ కూడా. ఇక్కడ ఈ దూడ చూడండి ఎంత చక్కగా అందంగా రెడీ అయిందో. ఈ మేడం ఈ దూడను చూసి తెగ భయపడుతుంది, కానీ అది అనుకోకుండా ఇలా వచ్చేసింది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. క్రాబు బెండకాయని ఎలా కట్ చేస్తుందో, ఓహో దీన్ని ఈ విధంగా కూడా ఉపయోగించాలని నాకు ఇప్పుడే తెలిసిందండోయ్. ఆహా, ఏం ఐడియా. నడిసే పని లేకోకుండా ఇలా తాబేలు మీదకి ఎక్కి ఎలా వెళ్తుందో చూడండి ఈ కుక్క. ఈ కోతి రియాక్షన్ చూడండి. ఈ కుక్క కారు బయటికి తల పెట్టి ఎలా వెళ్తుందో చూడండి. మరి ఈ కుక్క అరుపు చూడండి. అబ్బో, ఇలా కూడా మాట్లాడతాయా కుక్కలు? ఈ పప్పి ఎలా ఆడుకుంటుందో చూడండి. కనీసం ఈ కర్రలో కాలు భాగం లేదు, కర్రనెత్తి ఇలా కొట్టేస్తుంది. ఈ కోతులున్నాయే వచ్చాయంటే చాలు కోతి చర్చలు చేసేచ్చాయి. ఏమున్నా సరే తీసుకుని వెళ్తాయి. ఇక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే ఈ ప్లాన్ వేసేసిండ్రు చూడండి. ఇక్కడ బనానాకి గిన్నెకు రెండుటికి అటాచ్ చేసి తాడగట్టేసిండ్రు. ఇంకా కోతి రియాక్షన్ చూడండి ఎలా ఉందో అరటిపండు తీసిపోయేటప్పుడు. అప్పుడప్పుడు కోతులు ఇలాంటి చేష్టలు కూడా చేస్తుంటాయి. కుక్క మీదకి ఎక్కి ఎలా కూర్చొని వెళ్తుందో చూడండి. ఇది కాసేపే, మరి తర్వాత వచ్చే సీన్ చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇది కోతి కాబట్టి దీని చేష్టలు ఇది బయట పెట్టాల్సిందే. మరి ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొత్త వీడియోతో మరింత నవ్వించడానికి మీ ముందుంటా. బాయ్.